పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి అభిమానుల గుండె చప్పుడు మన ఆరాధ్య దైవం మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగారావు గారి 35వ వర్ధంతి సందర్భంగా నూజివీడు పట్టణం గొడుగువారిగూడెంలో ఉన్న రంగాగారి విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించిన జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గం సమన్వయకర్త బర్మా ఫణిబాబు గారు. బర్మా ఫణిబాబు గారితో పాటు పెద్దలు, నూజివీడు సీనియర్ నాయకులు ఏనుగుల వెంకటేశ్వరరావు గారు, ధార్మిక మండలి సభ్యురాలు నిట్టు ఉమామహేశ్వరి, పాదం రామారావు గారు, పాదం శ్రీనివాసరావు గారు, తిరుమలశెట్టి మల్లికార్జున గారు, అరిగే దిలీప్ గారు, సింగంశెట్టి బాలకోటయ్య గారు, బండి కోటయ్య గారు, సుంకోలు శివయ్య గారు, సొలగం నాగేశ్వరరావు గారు తదితరులు వంగవీటి మోహన రంగా గారికి ఘనంగా నివాళులర్పించారు. జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణిబాబు గారు మాట్లాడుతూ, నేటి రాజకీయ నాయకులు వంగవీటి మోహన రంగా ఆదర్శంగా తీసుకొని నడవాలని, రంగా గారు దళితులకు భూమి పత్రాలు ఇప్పించడం కోసం తన ప్రాణం అర్పించారని కొనియాడారు. నూజివీడు సీనియర్ నాయకులు ఏనుగుల వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ, రంగా గారంటే ఒక శక్తి అని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఎవరికీ లేని అన్ని విగ్రహాలు కేవలం ఒక రంగా గారికే ఉన్నాయని, రంగా గారి ఆశయాల సాధనల కోసం నడుం బిగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ నిట్ల జ్యోతిర్మయి, నూజివీడు జనసేన నాయకులు, జన సైనికులు తోట వెంకట్రావు, ఏనుగుల చక్రి, పాదం కృష్ణ, బొజ్జ పవన్, గొల్లపల్లి శ్రీకాంత్, గొల్లపల్లి గిరి, ఇమ్రాన్, ఇబ్రహీం నాయుడు, కిషోర్ రెడ్డి, సంతోష్,